వీడియో ఏ వీడియో వాట్సాప్ చేస్తా చూడండి ఒక్క నిమిషం. ఓకే. ఆ అమ్మాయిని ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు డ్రైవింగ్ చేస్తూ? మరి ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది. కెమెరా వైపు చూపించి ఈ అన్నాడు, ఏం టచ్ అయిందని ఈ అన్నాడు, ఒకసారి చెప్పమనండి. ఓకే, నేను ఒక వీడియో పంపించాను శుభు, ఒకసారి చూడండి. శుభు నేను ఒక వీడియో శుభుకి పంపించాను, పిసార్ ఒక్కసారి చూడండి. ఓకే, లైవ్ లో ప్లే చేస్తున్నాను. అండ్ నేను ఒకసారి ఇక్కడ పెట్టు ఆ వీడియో తీసుకెళ్ళి చూడండి. అట్లా ఏముంది దాంట్లో? నేను ఆవిడని తప్పుగా చెప్తాడు, చెడ్డది, నీ పిల్ల మాత్రం మంచిదిరా. నా పిల్లని ఏమన్నా అంటే రోహిత్ పిల్లని కూడా అన్నట్టే, నా పిల్లని ఏమనంటే రోహిత్ పిల్లని అన్నట్టే. సీరియస్ గా నా పిల్లని అన్న ప్రతి మాట రోహిత్ పిల్లానికి చెందుతుంది. ఇప్పుడు పెట్టండి డిస్కషన్. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, పిల్లలు చేస్తున్నారు. నేను చాలా పద్ధతిగా ఉన్నాను. లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష మీకు ఎవరికైనా ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞానం ఉందా? శేఖర్ భాష మీకు ఎవ్వరికే బుద్ధి జ్ఞానం లేదు. శేఖర్ భాష ఆగు. శేఖర్ భాష నేను చెప్తాను, శేఖర్ భాష నేను చెప్తాను. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదా? ఏది పత్తిత్తా కాదా? నేను పత్తిత్తే, నేను పత్తిత్తే. అవునా? మరి ఈ వీడియో ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ గురించి డిబేట్ లో తీసుకుని రావద్దు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశాను? నేను ఎక్కడ మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? చేయడానికి అది ఉంది. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి మాట్లాడండి. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. మీరు కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? అవును, పోలీసులు మీరు మా ఇంట్లో వాళ్ళని అంటారు, పోలీసుల్ని అంటారు, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? ఎందుకు చట్టబద్ధంగా ఏర్పడిన పోలీసులు మీ మీద ఊరికే పెట్టారా? చట్టబద్ధంగా ఉన్నారు ఇందులో, చట్టబద్ధంగా ఉన్న డిఐ ఉన్నారు ఇందులో. ఏసీబీ రిపోర్ట్ చేశారు శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష మీ భార్య గురించి మాట్లాడితే మీకు ఎందుకు వచ్చింది? నాకు రాదా కంట్రోల్? నాకు రాదా? డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. నేను ఎంకరేజ్ చేయడం లేదు. శేఖర్ భాష మీరు సమాధానం చెప్పుకోలేక మీరు నన్ను ఎక్కడెక్కడికో పెట్టొద్దు. డోంట్ క్లోజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ డోంట్ క్లోజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి బూతులు మాట్లాడే వారి జీవితాల్లోకి, బూతులు మాట్లాడే వాళ్ళ వివాదంలోకి దూరింది మీరు. బూతులు మాట్లాడుతున్నది మీరు. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకునేవారు. నేను చెప్పను, అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకునేవారు. బూతులు మాట్లాడుకొని వాళ్ళని మనం ఏమనకూడదు. ఏమన్నా అంటే రోహిత్ గారు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అయితే ప్లే చేసిన బూతులు మాట్లాడుకుంటారు. మధ్యలో మైకులు తీసి వెళ్ళిపోతుంటారు. బూతులు మీరు మాట్లాడలేదా? బూతులు మీరు మాట్లాడలేదా? వాళ్ళ గురించి బూతులు మీరు మాట్లాడారు, వాళ్ళు మీ గురించి బూతులు మాట్లాడారు, మీరు వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు బూతులు మాట్లాడుకుని మీరు సంయమనంగా ఉండండి. నాకు కూడా వచ్చి మాట్లాడుతున్నానా? నేను తిట్టించుకోమని అన్నానా? ఇది ఎంటర్టైన్మెంట్. మీరు తిట్టలేదా? ఎందుకు తిట్టాలి? మీరు తిట్టలేదా? బూతులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చాయి? వాళ్ళు మాట్లాడారు కాబట్టి. అదే మీరు సంయమనంగా ఉండండి. సమాధానం చెప్పుకోండి వాళ్ళకి. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప మీరు అక్కడ సమాధానం చెప్పుకోలేక మీరు అనవసరమైన దానిలోకి వెళ్ళొద్దు. శేఖర్ భాష, ఐఎమ్ వెరీ సారీ. మీరు మాట్లాడుకుంటా ఏది వాళ్ళు బూతులు నేను మాట్లాడతాను. ఓకే, మీరు ఏంటి ఇందులో ఎత్తిగా మీరు ఎందుకున్నారు? అదే అడగడానికి వచ్చాను నేను. ఒక్క సాక్ష్యం చూపించారు దాంట్లో. ఎందుకున్నారు? ఒకసారి చదవండి, దాంట్లో ఏమన్నా ఉందా? పోలీసులు మీ పైన ఎత్తి ఎందుకు పెట్టారు? ఈవిడ ఎవరిని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసింది? బ్లాక్ చేసింది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేయట్లేదు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు. ఎవరైతే పెట్టారో అది తప్పుడు కేసు కాబట్టే వచ్చాను నేను. మీరు లావణ్య ఒక్క విషయంలోనే ఎందుకు దూరుతున్నారు? మిగతా విషయాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? మరి అక్కడ వైజాగ్ లో
రాజ్ తరుణ్ తండ్రి కారణంగా 30 మంది నష్టపోయారంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళరా? నా దగ్గరికి వచ్చాయి, నేను ప్రజెంట్ చేస్తున్నాను. మీ దగ్గరికి వచ్చిన అన్నింటినీ తీసుకుంటారా? ఖచ్చితంగా. మీ దగ్గరికి ఆ 30 మంది అంటే వస్తారంటే తీసుకుంటారా? నాకు ఫోన్ చేశారు, నేను చెప్పాను మీరు ఏమైనా ఆధారాలు పంపించండి. ఆధారాలు పంపిస్తే ఆధారాలు పంపిస్తే వాళ్ళ వైపున కూర్చొని పోరాడతారా? ఓకే, ఆధారాలను పంపించింది, ఆధారాలు పంపించమనండి. ఆధారాలను పంపించండి. రాజ్ తరుణ్ తండ్రికి వ్యతిరేకంగా పోరాడతాడంట ఆయన. ఎవరైనా సరే అన్యాయం, ఓకే, అన్యాయానికి గురైతే మీరు పోరాడుతున్నారు కదా. లావణ్య గారు, రాజ్ తరుణ్ తండ్రి ద్వారా మోసపోయిన 30 మంది లిస్టు అంట శేఖర్ భాషకు పంపించండి. వాళ్ళని తీసుకుంటారండి, ఆధారాలు ఉంటే తీసుకుంటారండి. అమ్మా మాట్లాడండి, రోహిత్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా అందరికీ శేఖర్ భాష న్యాయం చెప్తారంటే మాట్లాడండి. హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ పేరు? సూర్యనారాయణమ్మ అండి. మీతో మాట్లాడాను ఇంతకు ముందు ఒకసారి, నేను 2 నెలల కిందట. నాతో కాదు,